సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు మేలు చేకూర్చే పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. భూ సమీకరణ పథకం కింద కొత్తగా భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీని అందించే ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. ఇందులో భాగంగా మెట్ట భూములకు ఎకరాకు 40,000, జరీబు భూములకు 60,000 చొప్పున వార్షిక కౌలును చెల్లించే అంశంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు మేలు చేకూర్చే పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర, 55 అంశాలతో ఏపీ కేబినెట్ కొద్దిసేపటి క్రితమే కూడా ప్రారంభమైంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు కూడా విశాఖలో ఎన్ఐఏ కేసులకు సంబంధించి విచారణ కోసము అధికారిక పరిధిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సంబంధించి చర్చించి ఆమోదించింది. అదేవిధంగా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడికి నివారణకు సంబంధించి 11,166 కోట్ల నిధులను విడుదల చేయడానికి కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ తాగునీటి పథకాలకు సంబంధించి 1,811 కోట్లతోటి కూడా దాదాపుగా 2,943 డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కి సంబంధించి ఏదైతే ఒక పక్కన దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో టూరిజానికి సంబంధించి కొత్తగా కూడా అనేక రకాలైన ప్రతిపాదనలు కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో మార్పులు సవరణలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో భారీ సంగీత కచేరీలు ఈవెంట్ల నిర్వహణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితేనేమి, టూరిజం ప్రమోషన్ కి సంబంధించి 50 కోట్ల నిధులు కేటాయింపుకు కూడా ఆమోదం తెలపడము, అదేవిధంగా నెల్లూరులో ఐటీసీ బ్రాండ్ కి సంబంధించి 4 స్టార్ హోటల్ ప్రాజెక్టుకు కూడా అనుమతి, వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే 3 స్టార్ హోటల్ కి సంబంధించిన ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్, ఐఐటి జేఈఈ నీట్ విద్యార్థులకు రాష్ట్రంలో అనేక సదుపాయాలు అయితే కల్పించే అవకాశాలకు సంబంధించి కూడా చర్చ అయితే జరుగుతుంది. విశాఖ, గుంటూరు, నెల్లూరు సెంటర్స్ కి సంబంధించి ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడము, 3 గురుకులాల్లో ఉచిత ఇంటెన్సివ్ కోచింగ్ కి సంబంధించి కూడా ఏర్పాటుకు ఉపకరణ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా కుప్పంలో 67 కోట్లతో కూడా ఫీడర్ ఛానల్లో ఏదైతే రిజర్వాయర్ నిర్మాణానికి, శ్రీ సిటీలో మోడలైజేషన్ చాక్లెట్ ప్లాంట్ విస్తరణకు కూడా కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. 1,800 కోట్లతోటి కూడా పెట్టుబడితోటి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే దీంట్లో దాదాపుగా 80 మందికి కూడా ఉపాధి కల్పనకు కూడా దీనికి సంబంధించి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా కుప్పంలో 1,137 కోట్లతోటి వుడ్ ప్యానెల్ తయారీకి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆమోదించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అవరన్ ప్యానెల్స్ కు సంబంధించి 350 మందికి కూడా దీంట్లో ఉపాధి కల్పించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1,356 కోట్లతో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటు కూడా ఉపకరణ కేబినెట్ లో చర్చించనున్నారు. కాపులు పట్టుపాడులో అదానీ ఫౌండేషన్ కి 60 ఎకరాల భూ కేటాయింపు కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. స్కిల్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ ఏర్పాటు కూడా ఏదైతే భూమి పూజ చేయడానికి కూడా ఉపకరణ కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. తుగ్గల్లో, జొన్నగిరిలో గోల్డ్ మైన్ ప్రాజెక్టు సంబంధించి ఆమోదించనున్నారు. మైనింగ్ కోసము 998 ఎకరాలకు సంబంధించి భూసేకరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. బొబ్బిల్లో ఇంటిగ్రేటెడ్ మాంగనీస్ సెంటర్ ప్లాంట్ ఏర్పాటుకు అయితేనేమి, జెర్రీ అలాయన్స్ కు సంబంధించి 93.43 ఎకరాల భూమి కేటాయింపు అయితేనేమి, బొబ్బిల్లో 1,200 కోట్ల పెట్టుబడికి అయితేనేమి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యాలయానికి సంబంధించి 2 ఎకరాల భూమి కేటాయింపుకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మంగళగిరి, నవలూరులో టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏడాదికి 1000
లీజ్ తోటి కూడా 60 ఏళ్ల పాటు కూడా ఈ భూ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఏదైతే రాష్ట్రంలో SIPP అయితేనేమి అమరావతి ప్రాంతంలో రైతులకు ప్రధానంగా కూడా రైతులు ఏదైతే ఈ రైతులు ఇచ్చే భూములకు సంబంధించి రైతులకు కూడా భారీ శుభవార్త కూడా తెలిపే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆమోదం తెలిపే అవకాశాలు ఉందో ప్రధానంగా చూసుకుంటా ఉంటే అమరావతిలో రైతులకు సంబంధించి ఏదైతే ఈ భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వము ఒక పక్కన పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. వారికి పూర్తి స్థాయిలో కూడా భూమి కేటాయించిన వారికి అయితేనేమి వారికి భూ కేటాయింపులు అయితేనేమి అదే విధంగా వారికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఇప్పటికే కూడా ఏదైతే ఒక పక్కన CRDAలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా CRDAలో ఏవైతే ఆమోదం తెలిపారో అదే విధంగా SIPP సమావేశంలో 9,700 కోట్లకు కూడా పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపింది. వీటి ద్వారా దాదాపుగా 11,500 మందికి కూడా SIPPలో పెట్టుబడులకు ఆమోదం తెలిపిన వారికి ఈ సంస్థలకు సంబంధించి దాదాపు 11,500 మందికి కూడా దీంట్లో ఉద్యోగాలు కల్పించేందుకు కూడా ఏదైతే ఆమోదం తెలిపినాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కేబినెట్ లో పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. ప్రధానంగా కేబినెట్ లో ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఒక రకంగా టూరిజం అయితేనేమి, ఇండస్ట్రీస్ కి సంబంధించి పెట్టుబడులు అయితేనేమి, ఉపాధి, అదే విధంగా కూడా భూ కేటాయింపులు, టూరిజం లో అనేక రకాలుగా డెవలప్మెంట్ కి సంబంధించి ఈ రోజు చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ అనంతరం కూడా ఏదైతే మంత్రులతో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు 2 ఏళ్లు ముగిసిన తర్వాత ఇప్పటికే కూడా అన్ని రకాలుగా కూడా ప్రజలకైతేనేమి చేరువ అవ్వాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ప్రజలకు ఏ విధంగా కూడా అభివృద్ధి పథకాలు అందుతాయనే దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. అహోబిలం మాజీ